హాయ్ హలో నేను వైజయంతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనబేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది పూజ అని చెప్పేసి. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం 8th వీక్ అండి. నేను 8th వీక్ చేసుకుంటున్నాను. వ్రతం మీరు 7 వీక్స్ కావాలంటే 7 వీక్స్ చేసుకోవచ్చు. 8th వీక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నేను 8th వీక్ చేసుకోవాలి అని నేను అనుకున్నాను. స్వామికి 8th వీక్ కూడా చేసుకోవాలి నేను అని చెప్పేసి, సో అందుకే నేను చేసుకున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం మన కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం చాలా ఈజీ అన్నమాట. చాలా తేలికైన మార్గం. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వెంటనే ఎట్లాంటి కష్టాలున్నా తీరిపోతాయి. నమ్మి చేయాలి స్వామిని. ఈ వ్రతాన్ని చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు. ఈ వ్రతం చేసినప్పుడు ఎట్లాంటి ఆర్థిక బాధలైనా ఆరోగ్య బాధలైనా ఏమైనా పోతాయి. లేదు ఏ కారణాల వల్ల అయినా మీకు మనశ్శాంతి లేదు, కొంచెం ప్రశాంతత కావాలి అని అనుకున్నా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేనైతే నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది, నాకు మనసు ఏం బాగాలేదు అనుకున్నప్పుడు నేను ఈ వ్రతం స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన 2nd వీకే నాకు తిరుపతికి టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. అది కూడా అంగప్రదక్షిణకి, ₹1 కూడా ఖర్చు లేకుండా. ఇంకా వ్రతం చేసే పద్ధతిలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం గణపతికి అయితే పూజ చేయాలి. ఫస్ట్ గణపతి ధ్యానం, ఆచమనం, భూతోచ్చారణ, ప్రాణాయామం, కలశారాధనం, ఇంకా గణపతి ప్రార్థన అయితే చేయాలి. ఇంకా అట్లాగే గణపతికి ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ సమర్పించిన తర్వాత గణపతిని తీసి కొంచెం పక్కన పెట్టి తర్వాత స్వామి పూజని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ షోడశోపచార పూజ చేయాలి. దాని తర్వాత ప్రాణప్రతిష్ఠ, ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచామృత స్నానం. ఇంకా స్వామికి మీరు పంచామృత స్నానం చేయాలి అనుకుంటే ఒక స్వామి చిన్న విగ్రహాన్ని తీసుకొని పంచామృతాలతో మీరు స్వామికి అభిషేకం చేయొచ్చు. దాని తర్వాత స్నానం. మీరు వస్త్రాలు ఉంటే వస్త్రాలు సమర్పించుకోవచ్చు, లేదంటే అక్షింతలనైనా సమర్పించుకోవచ్చు. దాని తర్వాత యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పుష్పం. ఇంకా దాని తర్వాత మెయిన్ చేయాల్సింది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామావళి, అష్టోత్తరాలతో స్వామికి తులసి ఆకులతో అష్టోత్తరం చేయాలి. దాని తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదవాలి. అది కూడా ఒక 2 తమలపాకులు పెట్టుకొని కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరం చేయాలి. తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా అష్టోత్తరం చేయాలి. దాని తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. మనకి నైవేద్యాలు ఇన్నే పెట్టుకోవాలి అనేం లేదు. మనం ఎన్ని చేయగలమో అన్నీ చేసి పెట్టుకోవచ్చు. మన స్వామి నాకు ఇంత నైవేద్యం పెట్టాలని స్వామి ఎక్కడా అడగలేదు. మనకి చేత అయినంత వరకు మనం స్వామికి పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్వామికి తాంబూలం ఇవ్వాలి. తర్వాత నీరాజనం, మంత్రపుష్పం ఇవన్నీ చేయాలి. దాని తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేయాలి. దాని తర్వాత మీరు ఇంట్లో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో స్వామికి ఏదైనా పాటలు పాడించవచ్చు. అదే అయిపోయిన తర్వాత వ్రత కథ కూడా వినాల్సి ఉంటుంది. మీరు వ్రతం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్రత కథ అయితే ఖచ్చితంగా వినాలి. వింటే చాలా మంచిది. ఆ రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి మంచిగా ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ మీరు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ ఇంట్లో నార్మల్గా దీపం పెట్టి శివ పూజ చేసిన తర్వాత మనం వెంగమాంబ ముత్యాల హారతి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి స్వామికి. అది స్వామికి చాలా ఇష్టమైన హారతి. మనం కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఆవు నెయ్యితో దీపం చేసి ఆ దీపంతో మీరు హారతి ఇవ్వచ్చు. లేదు అంటే పచ్చకర్పూరంతో వెంగమామ ముత్యాల హారతి అని చూస్తే మీకు యూట్యూబ్లో తెలుస్తుంది. వెంగమామ ముత్యాల హారతి ఇవ్వాలి. నేనైతే 7 వీక్స్ స్వామి దయ వల్ల మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. చాలా మంచిగా అయింది నా వ్రతం అయితే. ఇంకా వ్రతం చేసుకున్నప్పుడు ఎవ్రీ వీక్ మనం 1st వీక్ నుండి 6th వీక్ వరకు ప్రతి శనివారం బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవాలి, లేదంటే ఈవినింగ్ టైం సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. పూజ అయిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరో
ఇద్దరు కపుల్స్, మీ ఇంట్లో వాళ్ళు కానీ లేదా మీ పని వాళ్ళు కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ రిలేటివ్స్ బ్రదర్స్ ఇట్లా ఎవరో ఇద్దరిని పిలిచి మీరు మంచిగా భోజనం పెట్టి వాళ్ళే స్వామి అమ్మవారు అని భావించి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. లైక్ వాళ్ళే మన ఇంటికి స్వామి అమ్మవారు వచ్చారు అని మనం భావించి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి. దాని తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలి. నేనైతే అలాగే చేసుకున్నాను. 7 వీక్స్ మా ఇంట్లో వాళ్ళని పిలిచాను. మా ఇంట్లో వాళ్ళని, మా ఫ్రెండ్స్ని ఒక్కొక్క వీక్ ఒక్కొక్క కపుల్ని అయితే పిలిచి భోజనం పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నేను నా ముడుపు 8th వీకే కట్టుకున్నాను. మీరు కావాలంటే 7th వీక్ ఆర్ 6th వీక్ లేదా మీరు వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే మీరు ముడుపు కట్టుకోవచ్చు. నా 8th వీక్ అయిపోయిన తర్వాత నాకు 2 వీక్స్ గ్యాప్ ఉంది నేను తిరుపతి అంగప్రదక్షిణకి వెళ్ళడానికి. సో నేను 8th వీక్ కట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా, స్వామి బ్లెస్సింగ్స్ కూడా నాకు అందాయి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. చాలా టెన్షన్ పడ్డాను. నేను ఇలా చేసుకోవాలనుకున్నాను, అలా చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి. బట్ స్వామికి అయితే నా పూజ నచ్చింది. స్వామి బ్లెస్సింగ్స్ కూడా నాకు వచ్చేసాయి. అండ్ నేను అనుకున్న వాళ్ళందరూ పూజకు వచ్చారు. ఇంకా నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య వదిన నాకు బట్టలు పెట్టారు. అది అసలు నేను మర్చిపోలేనిదనమాట. అనుకోకుండా ఇంకా అన్నయ్య వదిన ఇద్దరు వెళ్ళి బట్టలు తీసుకొచ్చి నాకు బట్టలు పెట్టారు కూర్చోబెట్టి. ఐ ఫెల్ట్ చాలా హ్యాపీ అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు నా పూజకు వచ్చి మంచిగా కడుపు నిండా భోజనం చేసి నన్ను బ్లెస్ చేసి హార్ట్ఫుల్గా హ్యాపీగా వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనే కాదు, నా పూజకు వచ్చిన వాళ్ళందరికీ స్వామి బ్లెస్సింగ్స్ కూడా అందాయి. చాలా బాగా అనిపించింది. ఇఫ్ వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగవచ్చు. నేను ఇప్పటికీ 3rd టైం చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి వ్రతం. నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. బట్ మనం పూజ చేసుకునేటప్పుడు మెయిన్ రూల్ ఏంటంటే, మనం పూజ చేసుకోవడానికి ముందే పూజకి కావాల్సినవి అన్నీ మనం దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఎవరితో కూడా మాట్లాడకూడదు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే మనం చేసే పూజా ఫలితం అంతా మనం ఎవరితో మాట్లాడతామో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇది నార్మల్ చిన్న పూజ కాదు, ఇది వ్రతం. సో పూజ స్టార్ట్ చేశాక రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కూడా మీరు పూజలో నుండి లేవకూడదు. సో మీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా తలస్నానం చేసి ఎల్లో కలర్ శారీ ఆర్ డ్రెస్ వేసుకొని మీరు పూజ చేసుకోవాలి. నేను 7 వీక్స్ కూడా ఎర్లీ మార్నింగే చేసుకున్నాను అండ్ ఎల్లో కలర్ శారీతోనే చేసుకున్నాను. సో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవాలి. ఈ పూజ రూల్స్ వచ్చేసి ఇవి: పూజ మధ్యలో లేవకూడదు, మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు, పూజ కంప్లీట్ అయ్యే వరకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలి. ఇఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జ్యూస్ అలాంటివి ఏమన్నా తీసేసుకోవచ్చు. ఫాస్టింగ్ ఉండి పూజ అయిన తర్వాత ఈవినింగ్ కూడా పూజ అయ్యి మనం హారతి ఇచ్చిన తర్వాత ఎవరినైనా ఇద్దరిని భోజనానికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేసి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ప్లేట్లో ఉన్న 2 మెతుకులు తీసుకొని అమృతమస్తు అంటే ఇది నాకు అమృతంతో సమానం అని చెప్పేసి మీరు కళ్ళకద్దుకొని తింటే చాలా మంచిది. ఇట్లా చేయాలి. ఇఫ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే పింగ్ మీ, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.